ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్‌గా మనం ఓడబ్ల్యూ ద్వారా ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ ద్వారా మనం రికార్డ్స్ రిస్ట్రిక్ట్ చేయడానికి చూసాం, రైట్? సో ఇప్పుడు నేను దాన్ని ప్రైవేట్ పెట్టే ఇప్పుడు మీకు అనిల్ అనే అకౌంట్‌కి ప్రైవేట్ చెక్ చేసుకున్నాం, అవునా? ఐ మీన్ ఇక్కడ ప్రైవేట్ పెట్టేసి అనిల్ అకౌంట్లో లాగిన్ అయితే మీకు రికార్డ్స్ కనిపించలేదు, రైట్? సో ఇప్పుడు నేను రోల్ హైరార్కీ ద్వారా అనిల్కి రికార్డ్స్ కనిపించేలా చేస్తాం. సో సెకండ్ ఆప్షన్. సో ఫస్ట్ టైప్ ఏంటంటే మనకు ఓడబ్ల్యూడి ద్వారా రికార్డ్స్ని హైడ్ చేసుకుంటాం. సెకండ్ వచ్చేసి మనకు రోల్ హైరార్కీ నుంచి ఎలా తీసుకుంటాం యాక్సెస్. సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ రోల్స్ అని టైప్ చేయండి. రోల్స్. సో ఇక్కడ రోల్స్కి వచ్చేస్తే మీరు రోల్స్ని సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదు అంటే మీరు బై డిఫాల్ట్గా ప్రొఫైల్స్ క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ రోల్ అడుగుతుంది. సో అక్కడ చెక్ చేసిన సరిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళేసి సెటప్ రోల్స్. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఒకదానిపైన ఒకటి వస్తుంది. లేదు అంటే మీరు ఎక్స్పెండ్ అవ్వాలని కొట్టినా వచ్చేస్తుంది. సో ఎక్స్పెండ్ అవ్వాలని వస్తే పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. సరే, ఇప్పుడు నేను అనిల్ అనే యూజర్కి సిఇఓ అని దాన్ని అసైన్ చేస్తాను. ఒక యూజర్కి ఒక రోల్ మాత్రమే ఉండాలి, ఓకేనా? ఒక యూజర్కి ఒక రోల్ మాత్రమే ఉండాలి. సో టెస్ట్ అనిల్, ఓకే, సేవ్, ఓకే, గో టు రిఫ్రెష్ ఆల్ యూజర్స్. సో అనిల్కి నేను సిఇఓ అనే పర్మిషన్ ఇచ్చా, ఓకేనా? రోల్ హైరార్కీ. సో మీరు రోల్లో చెక్ చేసుకున్నట్లయితే మీకు ఫస్ట్ వచ్చి రోల్ వచ్చేసి సిఇఓ రోల్ ఉంటుంది. సో సిఇఓ రోల్ ఇక్కడ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి సిస్టమ్ అడ్మిన్ కాకపోయినా, ప్రొఫైల్ సిస్టమ్ అడ్మిన్ కాకపోయినా మీకు అన్ని యాక్సెస్ వచ్చేస్తాయి ఇక్కడికి. సో ఇక్కడికి వెళ్ళేసి అగైన్ అనిల్ని లాగిన్ అవ్వండి. లాగిన్ ఆల్ అకౌంట్స్. ఓకే, ఒక్క నిమిషం. మేబీ సిఇఓ ఇద్దరికి ఉంటుంది, అక్కడ చెక్ చేస్తాం. సిఇఓ ఒక్కరికే ఉంది. CFO సేవ్, CFO and CEO login. All. ఓకే. సో ఇప్పుడు నేను అనిల్కి సిఇఓ అని పర్మిషన్ ఇచ్చాను. సో బై డిఫాల్ట్గా అక్కడ ఓడబ్ల్యూలో షేరింగ్ సెట్టింగ్స్లో ఓడబ్ల్యూలో ప్రైవేట్ ఇచ్చాను. సో ఓడబ్ల్యూలో ప్రైవేట్ ఇచ్చినా కూడా మనము రికార్డ్ లెవెల్ యాక్సెస్ని బై యూజింగ్ రోల్ హైరార్కీ ద్వారా మనం కంట్రోల్ చేసుకుంటాం. సో అక్కడ రోల్ని డిఫైన్ చేసుకొని యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు రోల్ అడుగుతుంది. యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా మీరు రోల్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రోల్ హైరార్కీలో వచ్చి రికార్డ్స్ని రెస్ట్రిక్ట్ చేయాలంటప్పుడు మాత్రం ఆ యూజర్స్కి వెళ్ళేసి స్పెసిఫిక్గా రోల్ అసైన్ చేసుకొని ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు అనిల్ అనే అకౌంట్కి అన్ని యూజర్స్ కనిపిస్తున్నాయి, రైట్? సో ఇది రోల్ డిఫైన్ చేసుకొని ఉంటుంది, రోల్ పైన డిఫైన్ అయి ఉంటుంది ఏందనేది. సో ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళేసి రోల్స్ ఇక్కడికి వెళ్ళి సెటప్ ఎక్స్పెండ్ ఆల్ కొడితే మీకు ఇక్కడ అడుగుతుంది చూడండి, ఎస్సిపి కస్టమర్ సర్వీస్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ నార్త్ అమెరికా, ఇన్స్టాలేషన్ రిపేర్ సర్వీసెస్. సో ఇలాగా డిఫరెంట్గా మనకు రోల్స్ అసైన్ అయి ఉంటాయి అనమాట. వాటిని బేస్ చేసుకుని ఏ యూజర్కి కావాలి, ఏ రోల్ కావాలి అనేది మనం యాజ్ ఏ ప్రొడక్షన్లో లైవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిఫైన్ చేస్తారు రోల్స్ని, ఏ యూజర్కి ఏ రోల్ ఇవ్వాలని. కానీ మనం డెవలపర్స్గా వర్క్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా మనకి అన్నిటికీ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్, సిఇఓ రోల్ కానీ ఇస్తారు. సిఇఓ రోల్ ఇవ్వకపోయినా మనకు సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ ఉంటే చాలు, అన్నింటిలో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. కానీ రియల్ టైంకి లైవ్లోకి వెళ్ళేప్పటికి ఏమవుతుందంటే యూజర్ని డిఫైన్ చేసుకుంటారు. సో ఆ యూజర్ని డిఫైన్ చేసుకొని రోల్ అసైన్ చేస్తారు. ఆ యూజర్కి సిఇఓనా, సిఎఫ్ఓనా, లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివా, లేకపోతే సపోర్ట్ కోసం ఉన్నాడా ఏంటి అనేది యూజర్స్ని బేస్ చేసుకొని అసైన్ చేసుకుంటారు లైవ్లోకి వచ్చేప్పటికి. సో ఇది రోల్స్ని బేస్ చేసుకొని రికార్డ్స్ని రెస్ట్రిక్ట్ చేసుకోవడం. సో అగైన్ నేను రివర్ట్ చేస్తున్నాను సిఇఓ నుంచి. సో ఇక్కడ సేవ్,
రిఫ్రెష్, ఎడిట్, నా రోల్కి నేను CEO ఇస్తున్నాను. ఓకే, సో సేవ్. సో ఇప్పుడు నేను ఓడబ్ల్యూడి సెట్టింగ్స్ అలాగే ఉన్నాయి. ఓకేనా, ఓడబ్ల్యూడి సెట్టింగ్స్ ప్రైవేట్ పెట్టేసుకొని నేను రోల్ బిహేవియర్ వచ్చి నుంచి షేర్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకున్నాం, ఓడబ్ల్యూడిలో రీడ్ అండ్ రైట్ పర్మిషన్ ఉంటుంది, దాన్ని ప్రైవేట్ చేసుకొని రికార్డ్స్ అదర్ యూజర్స్కి యాక్సెస్ అవుతున్నాయి లేదని చెక్ చేసుకున్నాం, ఫస్ట్ టైప్. సో సెకండ్ టైప్ వచ్చేసి ఏంటంటే రోల్ని బేస్ చేసుకొని యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నామా లేదా అని. ఓకేనా, సో థర్డ్ టైప్ వచ్చే వాటికి మీకు షేరింగ్ రూల్ అని కాన్సెప్ట్ వస్తుంది. థర్డ్ టైప్ వచ్చేసి షేరింగ్ రూల్. సో ఇక్కడ షేరింగ్ సెట్టింగ్స్లోనే ఓడబ్ల్యూడి సెట్టింగ్స్ ఉంది కదా, సో ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ కింద దీని కిందనే మనకు షేరింగ్ ఆప్షన్స్ అండ్ షేరింగ్ రూల్స్ అని ఉంటాయి స్పెసిఫిక్గా. ఓకేనా, షేరింగ్ రూల్స్ అని ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకొని మనం స్పెసిఫిక్గా ఏ ఆబ్జెక్ట్ కావాలి ఏంటి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం. ఓకేనా, ఇవన్నీ ఆర్గ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి. సో స్పెసిఫిక్గా మనం ఏ ఆబ్జెక్ట్కి షేరింగ్ రూల్ చేయాలనుకుంటున్నాము, రూల్స్ షేర్ చేయాలనుకుంటున్నాము, సో అక్కడికి వెళ్ళేసి మనం కొత్తగా రూల్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, అకౌంట్ షేరింగ్ రూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో న్యూ. సో ఇక్కడ నేను షేరింగ్ రూల్ టెస్ట్ అకౌంట్ అని ఇస్తాను ఒకటి. సో ఇక్కడ మనకు 3 కండిషన్స్ అడుగుతున్నామంట. రూల్ టైప్ బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనరా లేదా, లేకపోతే బేస్డ్ ఆన్ క్రైటీరియా, అంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ అకౌంట్ నేమ్ ఈక్వల్ టు సమ్ స్పెసిఫిక్ నేమ్ ఉంటే వాళ్ళని బేస్ చేసుకొని ఆ నేమ్స్ ఇస్తాం. లేదు అకౌంట్ సైట్ కానీ అకౌంట్ బిల్డింగ్ సిటీ కానీ వాటిని బేస్ చేసుకొని ఏదైతే బిల్డింగ్ సిటీ మ్యాచ్ అవుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చుకుంటాం. సో ఇలాగంటే మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం, ఫిల్టర్ చేసుకొని ఆ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యే దాంట్లో ఫిల్టర్ చేసుకొని ఇక్కడ అసైన్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ నేను బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ తీసుకుంటాను. ఇక్కడ మనం చూడండి పబ్లిక్ గ్రూప్స్, రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్, రోల్స్, ఇంటర్నల్ సబార్డినేట్స్ అండ్ పోర్టల్ సబార్డినేట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం బై డిఫాల్ట్గా రోల్స్ ఇచ్చినామంటే ఏ రోల్కి అసైన్ చేయాలి. ఓకేనా, షేరింగ్ రూల్స్లో కూడా అడుగుతుంది ఏ రోల్స్ అసైన్ చేయాలని. సో అలా కాకుండా మీరు పబ్లిక్ గ్రూప్లో మన యూజర్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఏదైతే ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాం స్పెసిఫిక్గా యాక్సెస్, సో ఆ యూజర్స్ని ఈ పబ్లిక్ గ్రూప్లో క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకు ఆల్ ఇంటర్నల్ యూజర్సా లేకపోతే ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. పబ్లిక్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఏమని, మనం ఎవరినైతే పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటామో సో ఆ గ్రూప్ ఇక్కడ యాడ్ అవుతుంది. సరే, ఆ గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి మీరు పబ్లిక్ గ్రూప్ అని టైప్ చేయండి. సో పబ్లిక్ గ్రూప్, మేనేజ్ యూజర్స్లో పబ్లిక్ గ్రూప్. సో ఈ పబ్లిక్ గ్రూప్లోకి వెళ్ళేసి న్యూ క్లిక్ చేసి ఇక్కడ నేను జస్ట్ నేను టెస్ట్ గ్రూప్ అనే ఒక నేమ్ ఇస్తున్నాను. టెస్ట్ గ్రూప్ అనే ఒక నేమ్. సో ఇందులో నేను ఇక్కడ నేను యూజర్స్ని తీసుకుంటా. సో ఇక్కడైతే ఏ యూజర్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో, సో ఇక్కడ నేను టెస్ట్ యూజర్, తర్వాత ఇదొక యూజర్, సో ముగ్గురిని నేను యాడ్ చేసుకుంటున్నా ఈ గ్రూప్లో. టెస్ట్ గ్రూప్ అనే గ్రూప్లో నేను ఈ ముగ్గురు యూజర్స్ని యాడ్ చేసుకుంటా. ఓకేనా, యాడ్ చేసుకొని నేను సేవ్ చేస్తాను. సో ఇక్కడ టెస్ట్ గ్రూప్ అని వచ్చింది కదా, సో ఇక్కడికి వెళ్ళేసి మీరు ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది గ్రూప్స్లో పబ్లిక్ గ్రూప్స్ ఉంది కదా, ఈ పబ్లిక్ గ్రూప్స్లో మీకు టెస్ట్ గ్రూప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు టెస్ట్ గ్రూప్ అనే దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఈ టెస్ట్ గ్రూప్ అనే దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ముగ్గురు ఉంటారు. సో అనిల్ అనే ఒక అకౌంట్ ఉంది, టెస్ట్ యూజర్ అనే అకౌంట్ ఉంది, గెస్ట్ అడ్మిన్ అనే ఒక అకౌంట్ ఉంది. సో ఈ ముగ్గురు అకౌంట్లో నేను లాగిన్ అయ్యి చెక్ చేస్తే, ఈ 3 అకౌంట్లో నేను లాగిన్ అయ్యి చెక్ చేస్తే నాకు అకౌంట్స్ రికార్డ్స్ కనిపిస్తాయి. సో అది ఎలా చూద్దాం. ఇక్కడ టెస్ట్ గ్రూప్, టెస్ట్ పబ్లిక్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ నేను బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ తీసుకుంటున్నాను, పబ్లిక్ గ్రూప్లో టెస్ట్ గ్రూప్ తీసుకుంటున్నాను. సో ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో సేమ్ టెస్ట్ గ్రూప్. ఇక్కడ మీరు పబ్లిక్ గ్రూప్స్లోనే మీరు క్రియేట్ చేసుకున్న గ్రూప్ కాకుండా ఆల్ ఇంటర్నల్ యూజర్స్,
సో ఎవరైతే ఇంటర్నల్గా యూజర్స్ ఉంటారో వాళ్ళకి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. కాకపోతే స్పెసిఫిక్గా ఈ గ్రూప్లోనే ఎందుకు యాడ్ చేసుకున్నానంటే మీరు కొత్తగా ఎప్పుడైనా రేపు యూజర్స్ కొత్తగా క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా స్పెసిఫిక్ యాక్సెస్ ఇవ్వాలన్నప్పుడు మీరు డైరెక్ట్గా మళ్ళీ యూజర్కి వెళ్ళి ప్రొఫైల్స్కి వెళ్ళేసి అక్కడ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఈ పబ్లిక్ గ్రూప్లోకి వెళ్ళేసి ఈ టెస్ట్ గ్రూప్ ఉంది కదా, ఈ టెస్ట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఆ యూజర్ని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ టెస్ట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఆ యూజర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రూప్లో ఎంతమంది అయితే యూజర్స్ని యాడ్ చేసుకుంటారో అంతమందికి యాక్సెస్ కనిపిస్తుంది మనకు. అంటే యాక్సెస్ని గ్రూప్గా ఇస్తున్నాం అంతే, కన్ఫ్యూజ్ కాకండి. యాక్సెస్ని గ్రూప్గా ఇస్తున్నాం అంతే. సో ఇక్కడ చూడండి, రీడ్ ఓన్లీనా ప్రైవేటా, రీడ్ అండ్ రైట్. సో అకౌంట్కి సంబంధించిన డిపెండెన్సీ ఆబ్జెక్ట్స్ కూడా కనిపిస్తాయి మనకు. సో రీడ్ అండ్ రైట్. సో సేవ్. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఇనిషియేట్ అయింది, దాని కింద మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. సో మనం ఎప్పుడైతే ఒక అకౌంట్కి ఒక అకౌంట్ అనే ఆబ్జెక్ట్కి షేరింగ్ రూల్ క్రియేట్ చేస్తాము, సో మనకి ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. షేరింగ్ రూల్ ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్, యూ కాంట్ డిలీట్ న్యూ ఓనర్ బేస్డ్ ఆన్ షేరింగ్ రూల్. సో ఇలాగ మనకు దానికి సంబంధించిన డీటెయిల్గా చెప్తుంది మనకి. సో మీరు అడగవచ్చు ఈ రెండింటికి ఎందుకు వచ్చింది అని. సో ఇది పేరెంట్, ఈ రెండు దీనికి సంబంధించిన చైల్డ్స్. ఓకేనా. సో అందుకని మూడింటికి అప్లికబుల్ అయింది ఆ రూల్. ఓకేనా. అని నువ్వు ఇంతకుముందు ఒక ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ చెక్ బాక్స్ చెక్ చేస్తుంటే బై డిఫాల్ట్ గా పైన కింద సెలెక్ట్ అవుతున్నాయి, గుర్తుందా నిన్న చేసినట్లున్నావు. సో అది ఎట్లా సెట్ అయింది, దానికి పేరెంట్ చైల్డ్ అనే కండిషన్ ఉంటుంది, అక్కడ డిపెండెన్సీ ఉంటాయి. సో అందుకనే మీకు ఒక దానికి ఇచ్చేపాటికి బై డిఫాల్ట్ గా ఇంకొకటి తీసుకుంటుంది. సో అలాగే షేరింగ్ రూల్స్ లో కూడా అకౌంట్ అనే ఆబ్జెక్ట్ కి ఆపర్చునిటీ కేసెస్ అని రిలేషన్షిప్స్ ఉంటాయి, అందుకనే 3 ఆబ్జెక్ట్కి తీసుకుంది. సరే, వీటికి మనం ఇది ఎలా ఫైర్ అవుతుందో చూద్దాం, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనం ఏం పెట్టాం, ఓడబ్ల్యూడికి షేరింగ్ సెట్టింగ్స్కి, షేరింగ్ సెట్టింగ్లో ఓడబ్ల్యూలో మనం ఏం పెట్టాం, షేరింగ్ సెట్టింగ్స్, షేరింగ్ సెట్టింగ్లో మనం అకౌంట్ కాంటాక్ట్స్కి ప్రైవేట్ ఆబ్జెక్ట్ ఇచ్చాం, ప్రైవేట్ ఇచ్చాం. సో మనకి రోల్ హైరార్కీ చెక్ చేయట్లేదు ఇప్పుడు. ఓకేనా. సో మన కండిషన్ ఏంటి, ఇప్పుడు మనం ఏదైతే ఆ 3 యూజర్స్కి వెళ్ళేసి షేరింగ్ రూల్ లేకపోతే, మనకి ఇక్కడ ప్రైవేట్ చేసినప్పుడు జగన్ డిస్కనెక్ట్ అయిపోయాడా. హలో జగన్, జాయిన్ అయ్యాడా. ఓకే. సో ఇక్కడ మనం అకౌంట్ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్కి ప్రైవేట్ ఇచ్చాం మోడ్, అంటే ఎవరికి కనిపించకుండా ఏ యూజర్ అయితే లాగిన్ అయ్యారో ఆ యూజర్ సంబంధించిన రికార్డ్స్ మాత్రమే కనిపించాలని మనం ఇది కండిషన్ పెట్టుకున్నాం. సో రోల్ లెవెల్లో మనం ఏం కండిషన్స్ చూడలేదు. సో ఇప్పుడు ప్రైవేట్ ఉండేసి మనం షేరింగ్ రూల్ ద్వారా అక్కడ మనం యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం, అక్కడ 3 యూజర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, 3 యూజర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్. సో ఇప్పుడు నేను టెస్ట్ అనే అకౌంట్లోకి వెళ్తాను, మళ్ళీ లాగిన్. సో అకౌంట్స్, మనకు ఇక్కడ అన్ని అకౌంట్స్ కనిపించాలి. ఎందుకు కనిపించట్లేదా, లాగౌట్. యూజర్స్ రిఫ్రెష్, అకౌంట్స్, ఇక్కడ ఈ 5 రికార్డ్సే కనిపిస్తున్నాయి. ఓకే, యూజర్కి ఇన్సఫిషియెంట్ ప్లేజర్ యాక్సెస్, ఒక నిమిషం. సో ఇక్కడ మనకు ఆ గ్రూప్లో ఏదైతే యూజర్స్కి ఇస్తామో బై డిఫాల్ట్గా ఆ యూజర్కి సంబంధించిన యాక్సెస్ వచ్చేయాలి. ఇక్కడ ఎందుకు రావట్లేదు, గ్రూప్ ఎడిట్, పబ్లిక్ రీడ్ అండ్ రైట్, రీడ్ అండ్ సేవ్.
సరే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. లాగిన్. సో అయినా కూడా మనకి ఓన్లీ ఈ యూజర్ క్రియేట్ చేసిన అకౌంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే సరే, గ్రూప్ డిలీట్ చేసి ఇంటర్నల్ యూజర్స్ ట్రై చేద్దాం. డిలీట్. valid exam session, please refresh and try again. Test account. Okay, go to delete here. The attempt delete was invalid for your session. Please refresh your page and try again. Okay, delete అయిపోయింది. So new sharing rule, test account. So public groups and internal users ఇస్తున్నాను. internal users, read and write, save, accept. Okay, సో read and write ఇచ్చాను. యూజర్స్కి వెళ్ళేసి అనిల్ అకౌంట్లో లాగిన్ అవ్వండి మళ్ళీ. సో ప్లస్ సింబల్, అకౌంట్స్, గో. ఆల్ అకౌంట్స్ మనకు కనిపిస్తున్నాయి, రైట్? సో ఇలాగ మనం గ్రూప్స్లో నుంచి కూడా ఇచ్చుకోవచ్చు, బట్ అది మనకు స్పెసిఫిక్గా రాలేదు, చెప్తాను మీకు. సో ఇలాగ మనం ఇంటర్నల్ యూజర్స్ నుంచి కూడా, ఐ మీన్ షేరింగ్ రూల్స్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు యాక్సెస్. సో ఇప్పుడు నేను ఆ యూజర్ నుంచి లాగౌట్ అయిపోతున్నాను, వేరే యూజర్ నుంచి చెక్ చేస్తాను. సో సద్దాల అని టెస్ట్ యూజర్ నుంచి చెక్ చేస్తున్నాను. లాగిన్, అకౌంట్స్, ఆల్ యూజర్స్. సో ఇలాగ మనం రికార్డ్స్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో యాక్చువల్గా మనకి గ్రూప్స్ నుంచి కూడా ఇస్తే వర్కౌట్ అవ్వాలి, అది రాలేదు. నేను చూసి చెప్తాను మీకు అది ఎందుకు రాలేదని. ఓకేనా? అనిల్, నిన్న నువ్వు ఒక క్వశ్చన్ అడిగి చూసావా, నేను ప్రొఫైల్ అసైన్ చేస్తే అది ఆబ్జెక్ట్స్ నాకు కనిపించలేదు అని. అవునా? సరే, ఇప్పుడు అది చూద్దాం. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు రికార్డ్ లెవెల్ యాక్సెస్ లో? క్లియరా? సో రికార్డ్ లెవెల్ యాక్సెస్ లో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఓడబ్ల్యూడి వస్తుంది. సో ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్. సో అక్కడ రీడ్ అండ్ రైట్, పబ్లిక్, రీడ్ రైట్, ప్రైవేట్, పబ్లిక్, రీడ్ ఓన్లీ అని 3 కాన్సెప్ట్లు ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. సో అక్కడ మనం ప్రైవేట్ ఇచ్చినామంటే మనం క్రియేట్ చేసిన రికార్డ్స్ పక్కన వాళ్ళు కనిపించవు. యాజ్ ఏ సిస్టమ్ అడ్మిన్ గా అయితే నీకు అన్ని రికార్డ్స్ కనిపిస్తాయి. ఓకేనా? కాకుండా నువ్వు వేరే యూజర్ అయితే, నువ్వు సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ కాకుండా వేరే యూజర్, స్టాండర్డ్ యూజర్ అయినావంటే నీకు వేరే వాళ్ళ రికార్డ్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ నీకు కనిపించవు. ఎప్పుడు? ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ లో ప్రైవేట్ పెట్టినప్పుడు. సో ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ లో ప్రైవేట్ పెట్టి నీకు రోల్ హైరార్కీ ద్వారా డిఫైన్ చేస్తే అన్ని రికార్డ్స్ మళ్ళీ కనిపిస్తాయి. సో అదొక ఆప్షన్. సో ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ ప్రైవేట్ పెట్టి మళ్ళీ మీరు షేరింగ్ రూల్స్ ద్వారా అకౌంట్స్ ని కానీ షేర్ చేయడానికి రూల్ రాస్తే మళ్ళీ అక్కడ మీకు యాక్సెస్ కనిపిస్తుంది అక్కడ. ఓకేనా? సో అది తర్వాత మనకు ఇంకోటి చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, అదేంటంటే షేరింగ్. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా అనిల్, ఒకసారి నువ్వు అడిగావు అన్న షేరింగ్ ఎందుకు వాడతారు అని. నేను అప్పుడు చెప్పాను, షేరింగ్ రూల్స్ వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పాను, రైట్? సో ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకు సేమ్ షేరింగ్ సెట్టింగ్స్ లోనే దాన్ని ఎడిట్ చేసుకుంటే మనకు కింద మాన్యువల్ షేరింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎడిట్, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మాన్యువల్ యూజర్ రికార్డ్ షేరింగ్ అని ఒక ఆప్షన్ ఉందా? సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే, ఐ మీన్ దీన్ని చెక్ చేసుకుంటే మనకు ఆ రికార్డ్ని సేవ్ చేయడానికి యాక్సెస్ వస్తుంది అనమాట, షేర్ చేయడానికి. సో మనం ఇది ఇక్కడ క్రియేట్ చేసుకున్నామా, మేనేజర్ గ్రూప్ ప్రొఫైల్స్ యూజరు. సో
యాక్సెస్ రిలేటెడ్. ఓకే. సో ఇప్పుడు మనం వెళ్ళేసి రిఫ్రెష్ స్పెసిఫిక్గా మనకి ఏ యూజర్కి అయితే అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్కి అసైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి యాడ్, నేను ఆ స్పెసిఫిక్గా ఒక రికార్డ్ గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మనం చేసినవన్నీ ఆల్ రికార్డ్స్ కానీ స్పెసిఫిక్గా ఒక రికార్డ్ని మాత్రమే షేర్ చేయాలనుకున్నప్పుడు, ఓకేనా, జగన్ టెస్ట్ అకౌంట్ మాత్రమే షేర్ చేయాలనుకుంటున్నాను. సో షేరింగ్, సో ఇక్కడ యాడ్, సో ఇక్కడ మళ్ళీ వెళ్ళేసి యూజర్స్, సో అనిల్ యాడ్. సో అనిల్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను నేను, రీడ్ అండ్ రైట్ రికార్డ్ సంబంధించింది, రీడ్ అండ్ రైట్. సో సేవ్. సో ఇప్పుడు నేను ఆ రికార్డ్ని అనిల్కి షేర్ చేశాను, ఓకేనా. మాన్యువల్ షేరింగ్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకుంది ఆల్ ఇంటర్నల్ యూజర్స్కి రికార్డ్ లెవెల్లో అందరికీ వెళ్ళిపోయింటాయి. సో అందుకని అకౌంట్ షేరింగ్ రూల్ అని వచ్చింది రీజన్. సో ఇక్కడ మనం మాన్యువల్గా షేర్ చేస్తున్నాం రికార్డ్ని. సో ఈ రికార్డు అనిల్కి కనిపిస్తుందో లేదో చూద్దాం. సో రిఫ్రెష్, సో లాగిన్, go to accounts, జగన్ టెస్ట్ అకౌంట్ ఎక్కడ ఉంది జగన్ టెస్ట్ అకౌంట్, రైట్, జగన్ టెస్ట్ అకౌంట్. సో ఇక్కడ మీకు అన్ని ఎందుకు కనిపిస్తున్నాయి ఇక్కడ, సో ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మనం ఇక్కడ షేరింగ్ రూల్స్ దగ్గర అక్కడ ఇంటర్నల్గా ఇచ్చాం. సో సరే, అక్కడ నేను ఈ ఇంటర్నల్ షేరింగ్ రూల్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను డిలీట్ చేస్తాను మీకు అర్థం కావడానికి, దాన్ని డిలీట్ చేస్తాను నేను. సో లాగౌట్, మళ్ళీ నా అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను, లాగిన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళీ షేరింగ్ సెట్టింగ్స్, సో ఇక్కడ నేను షేరింగ్ రూల్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, డిలీట్, షేరింగ్ రూల్ డిలీట్ చేసినాను. మాన్యువల్గా ఈ ఒక రికార్డ్ని అనిల్కి షేర్ చేసినాను, రైట్. సో రిఫ్రెష్, టెస్ట్ అనిల్ ప్లస్ సింబల్ అకౌంట్స్, జగన్ టెస్ట్ అకౌంట్, ఓకేనా. సో ఇలాగా మాత్రం మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు ఆల్ రికార్డ్స్ కనిపించినాయా లేదా ఒకసారి పోకూడదు, లేదు. సో ఆల్ రికార్డ్స్ కనిపించట్లేదు. స్పెసిఫిక్గా నేను ఒక రికార్డ్ని మాత్రమే మీకు అనిల్కి షేర్ చేసిన. సో ఇది ఓన్లీ స్పెసిఫిక్ రికార్డ్ లెవెల్ షేరింగ్. మీకు అన్ని రికార్డ్స్ షేర్ చేసుకోవాలనుకుంటే బై యూజింగ్ షేరింగ్ రూల్స్ ద్వారా చేసుకోవచ్చు, ఓకేనా. లేదు అంటే స్పెసిఫిక్ యూజర్స్ని వాళ్ళ యూజర్స్ సంబంధించిన రికార్డ్స్ మాత్రమే కనిపించుకోవాలనుకుంటే అక్కడ ఓడబ్ల్యూడి ద్వారా షేరింగ్ సెట్టింగ్స్ వెళ్ళేసి అక్కడ ఓడబ్ల్యూడి ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్, సో అక్కడికి వెళ్ళేసి పబ్లిక్ రీడ్ రైట్, ప్రైవేట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ. సో వాటిలో మనం ఏదైతే ఆప్షన్ పెట్టుకుంటామో సో రిమైనింగ్ వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ సిస్టమ్ అడ్మిన్కి అన్ని రికార్డ్స్ కనిపిస్తాయి, ఎందుకంటే సిస్టమ్ అడ్మిన్కి ఆల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి, ఓకేనా. సో ఇది రికార్డ్ లెవెల్ యాక్సెస్. సో ఇవి సెక్యూరిటీస్ సంబంధించినవి. సో అనిల్కి నిన్న ఒక ప్రొఫైల్ కనిపించట్లేదు, ప్రొఫైల్ని అసైన్ చేసుకున్నాడు, కానీ అది దానికి సంబంధించిన యాప్ పర్మిషన్ ఇస్తే దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనిల్కి అప్లికేషన్కి కనిపించట్లేదు. అదే కదా అనిల్ ఇది, ట్యాప్ పైన. సరే, ఇప్పుడు నేను అనిల్కి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాం కొత్తగా. ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, ప్రొఫైల్కి వెళ్ళేసి ప్రొఫైల్స్, న్యూ ప్రొఫైల్. సో ఇక్కడ నేను సిస్టమ్ అడ్మిన్ నుంచి క్లోన్ చేసుకుంటున్నాను ప్రొఫైల్ని, లైక్ అడ్మిన్ టెస్ట్ అకౌంట్ అని ఒక ప్రొఫైల్ ఇస్తున్నాను, అడ్మిన్ టెస్ట్ అకౌంట్ యాప్ అని ఒక ప్రొఫైల్ ఇస్తున్నాను, ఓకేనా. సో సేవ్. సో ప్రొఫైల్ని క్రియేట్ చేసాం మనం. సో ఈ ప్రొఫైల్ని ఎవరికి అసైన్ చేసుకోవాలి, యూజర్స్కి అసైన్ చేసుకోవాలి, రైట్. యూజర్స్కి ఎలా అసైన్ చేస్తాం జగన్, యూజర్స్కి ఎలా అసైన్ చేస్తాం ప్రొఫైల్ని, యూజర్స్ని ప్రొఫైల్ని యూజర్స్కి ఎలా అసైన్ చేస్తాం, ఏ యూజర్ని, సరే అనే యూజర్ని నేను తీసుకుంటాను, రైట్. చేసి
సో ఎడిట్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వెళ్ళేసి రోల్ని డిఫైన్ చేసుకొని దానికి మనం టెస్ట్ అకౌంట్ అడ్మిన్ టెస్ట్ అకౌంట్ యాప్, సో కొత్తగా క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ ఇది, ఐ మీన్ సిస్టమ్ యాప్. సో సేవ్. సో ఇప్పుడు నేను ఈ ప్రొఫైల్కి నేను కావాల్సిన పర్మిషన్స్ మాత్రమే ఇచ్చుకుంటాను. సో ఎడిట్, నేను ఓన్లీ ఆర్జీ అనే అప్లికేషన్ మాత్రమే ఇస్తాను, రిమైనింగ్ వాటిని అన్చెక్ చేస్తున్నాను. మేబీ అనిల్ నీకు ఆర్గ్లో సంబంధించి ఇష్యూ వచ్చింది, దానివల్ల నీకు అది చూపించకపోవచ్చు. ఒక కొత్త ఆర్గ్ తీసుకొని మళ్ళీ క్రియేట్ చేసుకొని ట్రై చేయి, వర్కౌట్ అవుతుంది అది. సో ఆర్జీ మళ్ళీ నేను క్రియేట్ చేసినాను, వేరేది యూజర్స్ ని క్రియేట్ చేసే ప్రొఫైల్ చూస్తే కూడా దాంట్లో కూడా అదే సేమ్ ఇష్యూ వస్తున్నాయి. అంటే కాదు, సేమ్ ఆర్గ్లో చేసినావు, వేరే ఆర్గ్లో చేసినావు, కొత్త ఆర్గ్ క్రియేట్ చేసుకోబోతున్నావు. యూజర్స్ కాదు, ప్రొఫైల్స్, కొత్త ఆర్గ్. అంటే ఇప్పుడు నాది ఇది నాకు ఆర్గ్, ట్రైనింగ్ ఆర్గ్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్గ్. సో ఇలాగా మళ్ళీ ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్గ్ తీసుకో, ఓకేనా? ఆర్గ్ తీసుకుని అక్కడ ప్రొఫైల్స్ యూజర్స్ ని క్రియేట్ చేసుకొని దానికి దీన్ని అసైన్ చేసి ట్రై చేయి. మేబీ సమ్ టైమ్స్ ఆర్గ్ ఇష్యూ కూడా వస్తుంటుంది. అదే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి వాడు అన్ని రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు దీనికి. సో సేవ్. సో అన్నిటికీ నేను యాక్సెస్ ఇచ్చేసి జస్ట్ ఆర్జీ యాప్ మాత్రమే కనిపించేలాగా పర్మిషన్ ఇచ్చాను నేను, ఓకేనా? సో ఇప్పుడు నేను వెళ్ళేసి అనిల్ అనే అకౌంట్లోకి లాగిన్ అయిపోతా. రిఫ్రెష్. మీరు ఇక్కడ నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ చూడండి, ఆర్జీ అనే అప్లికేషన్లో ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి నాకు, ఐ మీన్ ఆ ట్యాబ్స్ అన్ని కనిపిస్తున్నాయి బై డిఫాల్ట్గా. సో అలాగా బై డిఫాల్ట్గా వచ్చేసాయి అనిల్ అవి. ఎందుకంటే మనం స్పెసిఫిక్గా మీరు ఇక్కడికి వెళ్ళేసి ప్లస్ సింబల్ కొట్టి మళ్ళీ మీరు కస్టమైజ్ మై ట్యాబ్స్ తీసుకొని ఇలా అన్ని యాడ్ చేసుకునే అవసరం ఉండదు. బై డిఫాల్ట్గా అన్నిటికి వచ్చేస్తాయి. మేబీ సమ్ ఆర్గ్ ఇష్యూ అయి ఉంటుంది, ఒకసారి నువ్వు క్రాస్ చెక్ చేయి. కొత్తగా ఒక ఆర్గ్ క్రియేట్ చేసుకో, ఫ్రీ ఆఫ్ కాస్ట్దే మళ్ళీ. సో క్రియేట్ చేసుకుని ఒకసారి ప్రొఫైల్స్ యూజర్స్ని క్రియేట్ చేసుకొని వాటికి ఓన్లీ యాప్ పర్మిషన్ మాత్రమే ఇవ్వు, దానికి సంబంధించి వస్తాయి మీకు, ఓకేనా? అలా ట్రై చేయి. యాక్చువల్గా నువ్వు చెప్పిన తర్వాత ఐటీ చెక్ చేశాను నేను, వర్క్ అయింది నాకు. మేబీ నీ ఆర్గ్ ఇష్యూ అనుకో, నేను ఇంక మళ్ళీ ఎందుకులే నైట్ రేపు మార్నింగ్ కనెక్ట్ అవుదామని చెప్పేదానికి, ఓకేనా? అంటే ఆర్గ్ డిఫరెంట్ గా క్రియేట్ చేయాలా మళ్ళీ నేను? కొత్త ఆర్గ్ క్రియేట్ చేసుకో. వేరే ఇప్పుడు వేరే దాన్ని కూడా అసైన్ చేసే కొత్త కూడా వేరే ప్రొఫైల్ కి వేరే యూజర్స్ కి అది తీసుకోవట్లేదు, అది కూడా సేమ్ ఇష్యూ వస్తున్నాయి. అదే కొత్తగా వేరే ఆర్గ్ తీసుకో, వేరే ఆర్గ్ తీసుకొని క్రియేట్ చేయి. క్రియేట్ చేసి ఆ యూజర్స్కి అసైన్ చేయి. ఇంకోటి ఏంటంటే మీకు డిప్లాయ్మెంట్స్ కూడా చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏవైతే మనం ఆబ్జెక్ట్స్, తర్వాత ప్రొఫైల్స్, వాలిడేషన్ రూల్స్, ఫార్ములా ఫీల్డ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం కదా. సో వీటిని డెవలప్మెంట్ ఆర్గ్లో మాత్రమే మనం క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో ఈ డెవలప్మెంట్ ఆర్గ్ నుంచి మనం టెస్టింగ్ ఆర్గ్కి మూవ్ చేయాలి. ఎందుకంటే టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు, అవునా? టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు? మన చేంజెస్ని ఎస్ఐటీఆర్కి, ఐ మీన్ క్యూఏఆర్కి మూవ్ చేస్తేనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో మీరు ఎలా మూవ్ చేస్తారు వాటిని? సో డిప్లాయ్మెంట్లో ఏవే స్టెప్స్ ఉంటాయి. సో దానికి మనకు ఇంకో ఆర్గ్ కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే మనం ఒక ఆర్గ్ నుంచి ఇంకో ఆర్గ్ మూవ్ చేస్తాం కదా. సో అప్పుడు ఇంకో ఆర్గ్ కూడా అవసరం అవుతుంది మనకు. అప్పుడు ఎలాగో మనం క్రియేట్ చేసుకోవాలి, అవునా? ఇది ఆర్గ్ అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ మీరు క్రియేట్ చేసినారు కదా, దాన్నే కదా ఆర్గ్? కాదు, ఇవన్నీ అప్లికేషన్స్. నేనేమంటున్నానంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడు మీరు ఇక్కడ లాగౌట్ అయిపోయి కొత్తగా మీరు డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా. అవునవును. సో స్టార్టింగ్ లో ఇనిషియల్ గా ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఆర్గ్ క్రియేట్ చేసుకుని సపరేట్ గా జగన్ నువ్వు కూడా ఒక సపరేట్ ఆర్గ్ క్రియేట్ చేసుకో. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం డిప్లాయ్మెంట్స్ ని ఎలా మూవ్ చేయాలనేది ఒక చిన్న టాపిక్ గా చెప్పుకుందాం. ఎందుకంటే అది అడ్మిన్ టాపిక్ గా రాదు అది, కానీ మీకు బేసిక్స్ ఐడియా అయినా ఉండాలి దాని మీద, ఓకేనా? బేసిక్స్ ఐడియా అయినా ఉండాలి ఎలా మూవ్ చేస్తారు ఏమి అనేది. సో రియల్ టైంలో కూడా ఖచ్చితంగా మీరు దానిపైన కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ టీం పెద్దగా ఉంటే సపరేట్గా మీకు వస్తుంది, మీ టీం ఉంటుంది చేయడానికి. లేదు మీరు చిన్న టీం అనుకో, 4 మెంబర్స్ 3 మెంబర్స్ అనుకో, సో అప్పుడు మీరే డిప్లాయ్మెంట్స్ కూడా చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా? సో ఇది మనకు సెక్యూరిటీస్ లైక్ ఆర్గ్ లెవెల్ యాక్సెస్ కానీ, రికార్డ్ లెవెల్ యాక్సెస్ కానీ, ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ కానీ, ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ కానీ డిఫరెంట్గా మనం యాక్సెస్ ఇచ్చేసుకొని డిఫరెంట్ యూజర్స్కి బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ అయితే మనకి ఎలా అయితే రిక్వైర్మెంట్ ఇస్తాడో దాన్ని బేస్ చేసుకొని మనం అన్నిటినీ యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా?
సో ఇంతవరకు చెప్పిన టాపిక్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఏమన్నా చెప్పగలరా మీరు? ట్రై చేయనా? ఏం జగన్ నువ్వు? ఓకే, సో సింపుల్ క్వశ్చన్. మనము రియల్ టైంకి ట్రైనింగ్ మీన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్కి లాగిన్ అవ్వడానికి ఏ యూఆర్ఎల్స్ వాడతారు? లైక్ ఇప్పుడు నాకు శాండ్ బాక్స్కి నేను లాగిన్ అవ్వాలి, ఏ యూఆర్ఎల్ వాడతారు? login.salesforce.com. దేనికి? URL ట్రయల్ ఎడ్కి. ట్రయల్ ఎడ్కి, రైట్. శాండ్ బాక్స్కి developer.com. శాండ్ బాక్స్కి ఏ యూఆర్ఎల్ వాడతాం? చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మీరు రియల్ టైమ్గా నెక్స్ట్ కొంత ఎక్స్పీరియన్స్ పెట్టి పోతున్నారంటే శాండ్ బాక్స్కి ఎలా లాగిన్ అవుతాం అనేది చాలా చిన్న క్వశ్చన్ అనమాట ఇది. సో ఏ యూఆర్ఎల్ పెట్టి లాగిన్ అవుతాం మనం? ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చెప్పారు login.salesforce.com అని. శాండ్ బాక్స్కి లాగిన్ అవ్వడానికి developer.salesforce.com. కాదు. సరే, మీరు చెప్పిందే చూసుకుందాం. developer.salesforce.com అని ఉంది. సో నేను ఎంటర్ చేస్తున్నా. ఏమొచ్చింది నాకు ఇక్కడ? ఏమొచ్చింది? ఇది శాండ్ బాక్స్ లాగిన్ అవ్వడానికి ఉంది ఇక్కడ. జస్ట్ ఇక్కడ నేను కమ్యూనిటీ గురించి కానీ లేకపోతే ఏమన్నా క్వశ్చన్స్ కానీ పోస్ట్ చేసుకోవడానికి బ్లాక్ వాడుకుంటాం మనం. సో స్పెసిఫిక్ గా శాండ్ బాక్స్ లాగిన్ అవ్వడానికి యూఆర్ఎల్ ఏంటి? test.salesforce.com. ఒక శాండ్ బాక్స్ కి మనం లాగిన్ అవ్వడానికి test.salesforce.com అనే యూఆర్ఎల్ వాడతాం. సో test.salesforce.com కి test.salesforce.com మనం శాండ్ బాక్స్ కి లాగిన్ అవ్వడానికి వాడతాం యూఆర్ఎల్ని. సో ట్రయల్ ఎడ్కి కానీ లేకపోతే నార్మల్గా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్క్ కానీ ఏం వాడతాం? login.salesforce.com వాడతాం, రైట్. సరే, ప్రొడక్షన్కి లాగిన్ అవ్వడానికి లాగిన్ అవ్వడానికి ఏ యూఆర్ఎల్ వాడతాం? డెవలపర్ లాగిన్ కి ప్రొడక్షన్ యూజర్స్ మెయిల్ ఐడి నుంచి లాగిన్. లేదు, అలా చాయం. మామూలుగా దానికి స్పెసిఫిక్ యూఆర్ఎల్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ట్రైనింగ్ ఆర్కి login.salesforce.com, శాండ్ బాక్స్కి test.salesforce.com, అలాగే ప్రొడక్షన్ కూడా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పాను మీకు ఏ సైట్, ఏ శాండ్ బాక్స్కి ఏ యూఆర్ఎల్, ట్రైనింగ్ ఆర్కి ఏ యూఆర్ఎల్, ప్రొడక్షన్కి ఏ యూఆర్ఎల్ అని. సో ప్రొడక్షన్కి కూడా మనం login.salesforce.com వాడతాం. సో మన ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్కి తర్వాత ప్రొడక్షన్కి సేమ్ యూఆర్ఎల్ login.salesforce.com, ప్రొడక్షన్ కూడా login.salesforce.com. కానీ ప్రొడక్షన్ యాక్సెస్ మీకు ఇవ్వరు, ఓకేనా? ప్రొడక్షన్ యాక్సెస్ మీకు ఇవ్వరు, ఎందుకంటే అది లైవ్ కాబట్టి ప్రొడక్షన్ యాక్సెస్ మీకు ఇవ్వరు. మీ టీఎస్ కానీ మీ మేనేజర్స్ కానీ హై లెవెల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే దానికి సంబంధించిన యాక్సెస్ ఇస్తారు. సో మీరు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? login.salesforce.com అనేది పూర్తిగా మీరు మర్చిపోవాలి. రియల్ టైంకి వెళ్ళేసి ఏదైనా login.salesforce.comకి శాండ్ బాక్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టినారంటే వర్కౌట్ అవ్వదు, ఓకేనా? ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. మీరు 10 సార్లు కొట్టండి, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని పాస్వర్డ్ చూపిస్తుంది. ఎందుకు? పైన శాండ్ బాక్స్ యూఆర్ఎల్ సంబంధించింది మీరు వేరే ఇచ్చింటారు. సో అందుకని, ఓకేనా? సో అది బేసిక్ చిన్న క్వశ్చన్. అంటే రియల్ టైమ్ లో శాండ్ బాక్స్ యూస్ చేస్తారా సేల్ఫోర్స్ లో, లేదంటే వేరేది ఏమైనా ఇది యూస్ చేస్తారా? లేదు, శాండ్ బాక్స్ లో వాడతారు. శాండ్ బాక్సే వాడతారు అన్ని కంపెనీలో. అన్ని కంపెనీస్ లో, ఏ కంపెనీలో అయినా కూడా శాండ్ బాక్స్ లో వాడతారు. ఓకే, చాలా రేర్, 100కి 1%, 2% కంపెనీస్ లో మాత్రమే స్పెసిఫిక్ గా కొన్ని login.salesforce.com ని రియల్ టైమ్ గా వాడుకుంటారు వాళ్ళు. కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్, ఒక 2-3 కంపెనీస్ ఉంటే 97%, 98% అందరూ శాండ్ బాక్స్ లో వాడతారు, ఓకేనా? సరే, సేల్స్ ఫోర్స్ లో ఇప్పుడు రియల్ టైమ్ లో ప్రొడక్షన్ లో కూడా login.salesforce.com వాడతారా? అవును, ప్రొడక్షన్ login.salesforce.com వాడతారు రియల్ టైమ్ లో కూడా. ఓన్లీ మనం డెవలపర్ శాండ్ బాక్స్ కి, తర్వాత ఎస్ఐటి అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ కి, యూజర్ యాక్సెప్ట్ టెస్ట్ కి, ఇంకా అంటే అప్ టు ప్రొడక్షన్ వరకు, ప్రొడక్షన్ కాకుండా అప్ టు ప్రొడక్షన్ వరకు test.salesforce.com వాడతారు యూఆర్ఎల్. ప్రొడక్షన్ కి మాత్రం login.salesforce.com ని యూజ్ చేస్తారు యూఆర్ఎల్, ఓకేనా?
సో అది ఓకే. సరే. ఇంకొక క్వశ్చన్, మనకు రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ ఏవేమి సేల్స్ ఫోర్స్ లో? వాట్ ఆర్ ద రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అవైలబుల్ ఇన్ సేల్స్ ఫోర్స్? రీడ్ ఓన్లీ ఫీల్డ్స్, వాట్ ఆర్ ద రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అవైలబుల్ ఇన్ సేల్స్ ఫోర్స్? Formula fields is the read only fields. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ One more thing. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నవి కూడా Standard, yeah. రీడ్ ఓన్లీ ఫీల్డ్స్, Standard object. రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అడుగుతున్నాను. Fields, formula fields. ఫార్ములా ఫీల్డ్ ఒకటి. నెక్స్ట్ Role summary. రోల్ అప్ సమ్మరీ, రైట్. ఇంకొకటి And one more thing, that one. Auto number. రైట్. సో రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అంటే మనం వాటిని రీడ్ పర్పస్ మాత్రమే వాడతాం. సో వాటికి ఎడిట్ యాక్సెస్ కానీ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు కానీ ఎటువంటి యాక్సెస్ ఇవ్వము, అంటే ఇవ్వరు కూడా అది. ఓకేనా? రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అంటే జస్ట్ రీడ్ చేయడానికి మాత్రమే ఇవి వాడతాం. ఫార్ములా ఫీల్డ్, ఆటో నంబర్, రోల్ అప్ సమ్మరీ. ఓకేనా? వీటిని రీడ్ ఓన్లీ ఫీల్డ్స్ అంటారు. ఓకేనా? సరే, మనం ఒక ఫీల్డ్ ని ఎన్ని రకాలుగా మ్యాండేటరీ చేసుకోవచ్చు? హౌ మెనీ టైప్స్ యూ కెన్ రిక్వైర్డ్ యాజ్ ఎ ఫీల్డ్? 3 types. Okay, Three types. What are these? Page layout. to validation rules. While creating validation. Okay. While creating objects. Okay. Some fields we are creating while creating fields. Okay. So while creating a field, you need to check if this field is a mandatory or not by using checkbox. So second one, by using validation Page layouts. page layouts also we can do Validation. mandatory, and validation also we can do mandatory. Okay. Mandatory. By using these conditions, we can go with field as a mandatory. Okay. Total 4 కదా ఒకలా ఇది 3 ఉంటుంది. 3 as of now మనం చెక్ చేసుకున్నంత వరకు 3 చెక్ చేసుకున్నాం. ఓకే. సో ఒక ఫీల్డ్ ని 3 టైప్స్ గా మనం మేనేజ్ చేసుకున్నాం, అంటే మనం 3 టైప్స్ వరకు మాత్రమే చెక్ చేసుకున్నాం. యాజ్ ఆఫ్ నౌ మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం కదా, వాటి వరకు మాత్రమే. ఓకేనా? సరే, రోల్ ఆఫ్ సమ్మరీ, వేర్ వీ కెన్ క్రియేట్ రోల్ ఆఫ్ సమ్మరీ? In master relationship. So how you can find out this is the master? If the fields will be parents will be one by one. Jagan? If పేరెంట్స్ రికార్డ్స్ ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ కూడా డిలీట్ అవుతాయి. అదే నేను క్వశ్చన్ ఏం అడిగాను? మాస్టర్ రికార్డ్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు రోల్ ఆఫ్ సమ్మరీని ఎక్కడ క్రియేట్ చేసుకుంటామంటే ఏం చెప్పారు మీరు? పేరెంట్ ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేసుకుంటామని చెప్పారు, రైట్? సరే, అది పేరెంట్ ఆబ్జెక్ట్ అని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మ్యాండేటరీగా అనిల్, నో? while creating roll up summary, if the roll up summary like there it allows, then it will be the master. పేరెంట్ ఆబ్జెక్ట్ లో మాత్రమే రోల్ అప్ సమ్మరీని ఎనేబుల్ చేస్తుంది. ఎప్పుడంటే ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు రోల్ అప్ సమ్మరీ ఇది అవుతుంది, పాపప్ అవుతుంది, లేదంటే అది మాస్టర్స్ ఇది ఉంటుంది. ఓకే, అది నేను ఎలా అడుగుతున్నా, దాన్ని ఎలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు? దిస్ ద పేరెంట్ ఆబ్జెక్ట్ అని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అదే అడుగుతున్నా నేను. ఫీల్డ్ లో చెక్ చేస్తాము పోయి డేటా టైప్స్ కి వెళ్ళినప్పుడు మనకి రోల్ అప్ సమ్మరీ అనేది మనకి అవైలబుల్ లో ఉందంటే దాన్ని పేరెంట్ ఆబ్జెక్ట్ అవైలబుల్ లో ఉందంటే దాన్ని పేరెంట్ ఆబ్జెక్ట్ కి చెక్ చేస్తారు. పేరెంట్ ఆబ్జెక్ట్ ని కన్సిడర్ చేస్తారు. సో డేటా టైప్స్ కి వెళ్ళకుండా ఎలా చెక్ చేసుకుంటారు అది పేరెంట్ ఆబ్జెక్ట్? డేటా టైప్ పేరెంట్ ఆబ్జెక్ట్ కి డేటా టైప్ వెళ్ళకుండా ఎలా చెక్ చేసుకుంటారు?